భారతీయ హిందూ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త, సంస్కృత పండితుడు, బహుభాషావేత్త, కవి, రచయిత, వచన వ్యాఖ్యాత, తత్వవేత్త, స్వరకర్త, గాయకుడు, నాటక రచయిత, కథా కళాకారుడు, ప్రస్తుతమున్న నలుగురు జగద్గురు రామానందాచార్యులలో ఒకరు. శ్రీ జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య అలియాస్ గిరిధర్ మిశ్రా. ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో సండీకుర్డు అనే గ్రామంలో 1950 జనవరి 14న పండిట్ రాజ్దేవ్ మిశ్రా, సచీదేవి మిశ్రా దంపతులకు జన్మించారు. ఆయన మకర సంక్రాంతి రోజున జన్మించారు. గిరిధర్ మిశ్రా గారికి ఆయన మేనత్త ఈ పేరును పెట్టారు. గిరిధర్ గారు 2 నెలల వయసులో ఉన్నప్పుడు కంటి చూపును కోల్పోయారు. 1950 మార్చి 24న అతని కళ్ళు ట్రాకోమా వ్యాధి బారిన పడ్డాయంట. గ్రామంలో చికిత్స కోసం అధునాతన సౌకర్యాలు ఉండేవి కాదు అప్పట్లో. అందువల్ల ఆయన్ని సమీప గ్రామంలోని ట్రాకోమా గడ్డలను నయం చేయడానికి గుర్తింపబడిన ఒక వృద్ధ మహిళ వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆమె ఆ గడ్డలను పోగొట్టడానికి కళ్ళల్లో కరక్కాయలు ముద్ద వేసింది. కానీ అతని కళ్ళుకు తీవ్ర రక్తస్రావం ఏర్పడింది. పర్యవసనంగా అతని చూపు పోయింది. అతని కుటుంబం అతన్ని లక్నోలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతని కళ్ళకు 21 రోజులు చికిత్స చేశారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆయన చూపులో ఎటువంటి మార్పు రాలేదు. సీతాపూర్, లక్నో, ముంబైలలో వివిధ ఆయుర్వేద, హోమియోపతి, అల్లోపతి, ఇతర వైద్య విధానాలను అవలంబించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఎక్కడ కంటి గురించి బాగు చేస్తారని తెలిసిన వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. కానీ ఆయన చూపులో ఎటువంటి మార్పు రాలేదు. దాంతో రామభద్రాచార్య గారు అప్పటి నుంచి అంధుడిగా మారిపోయారు. అతను బ్రెయిలీని ఉపయోగించినందున అతను చదవలేడు, వ్రాయలేడు. వినడం ద్వారా మాత్రమే ఆయన నేర్చుకున్నారు. 1953 జూన్లో గ్రామంలోని గారవాడి కోతి నృత్యం చేస్తున్న ప్రదర్శనలో కోతి వారిని తాకే సమయంలో పిల్లలతో సహా గిరిధర్ గారు కూడా అకస్మాత్తుగా పారిపోయారు. ఈ క్రమంలో గిరిధర్ గారు ఒక ఎండిపోయి పాడుపడిపోయిన నూతిలో పడిపోయారు. అప్పుడు ఆయన్ని ఎవరూ చూడలేదు. దాంతో ఆయన ఆ పాడుపడిపోయిన నూతిలోనే చాలాసేపు ఉండిపోయారు. తరువాత ఆ గ్రామంలోని ఒక యువతి చూసి ఆయన్ని రక్షించింది. గిరిధర్ తాతగారు ఎప్పుడూ కూడా ఒక పద్యాన్ని పఠించమని చెప్పేవారట. అదే యహచరిత్ జే గావహి హరిపద్ పావైతే నహ పరహి బహ్వకృప. దీనిని పాడేవారు హరిపాదాలకు చేరుకుంటారు, జనన మరణాల ఊబిలో పడరు అనేది దీని అర్థం. ఈ పద్యాన్ని గిరిధర తాతగారు ఎప్పుడూ పఠించమని కోరేవారట. అలాగే ఆహారం కానీ నీరు కానీ తీసుకున్న ప్రతిసారి దానిని పాటించే పద్ధతిని గిరిధర్ గారు అనుసరించారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రతిసారి ఎటువంటి ఆహార పదార్థం తీసుకున్నా ఈ పద్యాన్ని పఠిస్తారు. గిరిధర్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా పాఠశాలలో కాకుండా ఆయన తాతగారి ఒడిలోనే సాగింది. హిందూ పురాణాలైన రామాయణం, మహాభారతం యొక్క వివిధ కథలను మిశ్రా సాగర్, సుఖ్ సాగర్, ప్రేమ్ సాగర్, బ్రజ్విలాస్ వంటి భక్తి రచనలను అతనికి వివరించేవాడు. 3 ఏళ్ల వయసులో గిరిధర్ తన మొదటి కవితా భాగాన్ని అవధిలో కూర్పు చేశారు. దానిని తన తాతకు వినిపించాడు. ఈ పద్యములో కృష్ణుడి పెంపుడు తల్లి యశోద కృష్ణుణ్ణి బాధ పెట్టినందుకు గోపికతో పోరాడుతుంది. 5 ఏళ్ల వయసులో గిరిధర్ గారు 700 పద్యాలతో కూడిన మొత్తం భగవద్గీతను అధ్యాయాలలో పద్య సంఖ్యలతో పాటు 15 రోజుల్లో తన పొరుగువాడైన పండిట్ మురళీధర్ మిశ్రా సహాయంతో కంఠస్థం చేశాడు. 1955లో జన్మాష్టమి రోజున భగవద్గీత మొత్తం పఠించారు ఆయన. గీతను జ్ఞప్తిలో ఉంచుకున్న 52 సంవత్సరాల తర్వాత 2007 నవంబర్ 30న న్యూఢిల్లీలో అసలు సంస్కృత వచనం, హిందీ వ్యాఖ్యానంతో గ్రంథం యొక్క మొదటి బ్రెయిలీ అనువాదాన్ని ఆయన విడుదల చేశాడు. గిరిధర్ గారు 7 ఏళ్ల వయసులో తన తాత సహాయంతో అధ్యాయం, పద్య సంఖ్యలతో సుమారు 10,900 శ్లోకాలు ఉన్నటువంటి తులసీదాస్ రచించిన రామ్చరిత్ మానస్ను 60 రోజుల్లో కంఠస్థం చేశారు. 1957లో శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉన్నప్పుడు మొత్తం ఇతిహాసాన్ని పఠించారు. తరువాత గిరిధర్ గారు వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృత వ్యాకరణ రచనలు, భాగవత పురాణం, తులసీదాస్ యొక్క అన్ని రచనలతో పాటు సంస్కృత, భారతీయ సాహిత్యంలో అనేక ఇతర రచనలను కూడా నేర్చుకున్నారు. గిరిధర్ గారి యొక్క ఉపనయనం 1961 జూన్ 24 నాటి నిర్జల ఏకాదశి రోజున జరిగింది. ఆ రోజున అతనికి గాయత్రి మంత్రంతో పాటు దీక్ష ఇవ్వబడింది. దీనికి అయోధ్యకు చెందిన పండిట్ ఈశ్వరదాస్ మహారాజ్ రామమంత్రం ఉపదేశించారు.
చాలా చిన్న వయస్సులోనే భగవద్గీత, రామ్చరిత్ మానసలలో ప్రావీణ్యం సంపాదించిన గిరిధర్ గారు తన గ్రామానికి సమీపంలో జరిగిన కథా కార్యక్రమాలను 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. అతను 3వసారి హాజరైనప్పుడు రామచరిత్మనాలపై ఒక కథను సమర్పించారు. గిరిధర్ గారికి 17 ఏళ్ల వయసు వరకు అధికారిక పాఠశాల విద్య లేకపోయినప్పటికీ చిన్నతనంలో వినడం ద్వారా అనేక సాహిత్య రచనలను నేర్చుకున్నారు. అతని కుటుంబం అతన్ని కథావాచక్ కావాలని కోరుకుంది, అంటే కథా కళాకారుడు అని అర్థం. కానీ గిరిధర్ గారు తన చదువును కొనసాగించాలని అనుకున్నారు. అతని తండ్రి వారణాసిలో విద్యకు గల అవకాశాలను అన్వేషించారు. అంధ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక పాఠశాలకు పంపాలని అనుకున్నాడు. గిరిధర్ తల్లి అతన్ని అక్కడికి పంపడానికి నిరాకరించారు. అంధ పిల్లలను పాఠశాలలో బాగా చూసుకోలేరని అభిప్రాయపడ్డారామె. 1967 జూలై 7న గిరిధర్ గారిని సమీపంలోని ఔన్పూర్లోని సుజన్గంజ్ గ్రామంలోని ఆదర్శ్ గౌరీశంకర్ సంస్కృత కళాశాలలో సంస్కృత వ్యాకరణం, హిందీ, ఇంగ్లీష్, గణితం, చరిత్ర, భూగోళ శాస్త్రం అధ్యయనం చేశారు. ఎలాంటి విషయాన్నైనా ఒక్కసారి వినడం ద్వారా గుర్తించుకునే సామర్థ్యంతో గిరిధర్ గారు బ్రెయిలీ లేదా అంధులకు అందించే ఇతర సహాయాల ద్వారా అధ్యయనం ఏ రోజు చేయలేదాయన. ఒక్కసారి విన్నారంటే అది ఎప్పటికీ మర్చిపోరాయన. 3 నెలల్లో అతను వరదరాజు రాసిన లఘు సిద్ధాంత కౌముది గ్రంథాన్ని కంఠస్థం చేసి ప్రావీణ్యం పొందారు. 4 సంవత్సరాలు తన తరగతిలో అగ్రస్థానంలో ఉన్నారు. సంస్కృతంలో ఉత్తర, మధ్యమ పరీక్షల్లో మొదటి శ్రేణిలో డిస్టింక్షన్లో ఉత్తీర్ణుడయ్యారాయన. 1971లో గిరిధర్ గారి వ్యాకరణంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో చేరారు. 1974లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో అగ్రస్థానంలో నిలిచారాయన. తర్వాత అదే సంస్థలో ఆచార్య అంటే లెక్చరర్గా చేరారు. తన మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు అతను అఖిల భారత సంస్కృత సదస్సులో వివిధ జాతీయ పోటీలలో పాల్గొనడానికి న్యూఢిల్లీని సందర్శించారు. అక్కడ అతను 8 బంగారు పతకాలలో 5 గెలుచుకున్నారు. అతను వ్యాకరణం, సాంఖ్య, న్యాయ, వేదాంత, సంస్కృత, అంతాక్షరి విభాగాలలో ఈ పతకాలను సాధించారు. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ 5 బంగారు పతకాలతో పాటు ఉత్తరప్రదేశ్ తరపున చల్వాయి జయంతి ట్రోఫీని గిరిధర్ గారికి అందజేసింది. అతని సామర్థ్యాలతో ఆకట్టుకున్న ఇందిరాగాంధీ తన కళ్లకు చికిత్స కోసం తన సొంత ఖర్చులతో అమెరికాకు పంపమని ప్రతిపాదించింది. కానీ గిరిధర్ గారు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఒక సంస్కృత పద్యంతో సమాధానం కూడా ఇచ్చారు. ఆ రోజు ఆయన ఏమన్నారంటే, తప్పుడు దుర్గుణాలతో నిండిన, వివాదాలతో నిండిన, మోసపూరితమైన దుష్ట మానవుల పాపాలతో పరిపాలించబడుతున్న ఈ పడిపోయిన ప్రపంచములో ఏమి చూడాలి? కమలము లాంటి ముఖాన్ని కప్పివేసే వెంట్రుకలు కలిగిన, పూర్తిగా ఆనందంగా ఉన్న పిల్లల రూపాన్ని కలిగి ఉన్న రాముడు మాత్రమే విముక్తి ఇచ్చేవాడు అని ఈ పద్యాన్ని ఇందిరాగాంధీ గారి ముందు పాడారంట. 1976లో వ్యాకరణంలో జరిగిన ఆచార్య పరీక్షలలో గిరిధర్ గారు అగ్రస్థానంలో నిలిచాడు. 7 బంగారు పతకాలు, ఛాన్సలర్ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అరుదైన విజయంలో అతను వ్యాకరణంలో మాస్టర్స్ డిగ్రీకి మాత్రమే చేరినప్పటికీ 1976 ఏప్రిల్ 30న విశ్వవిద్యాలయంలో బోధించిన అన్ని సబ్జెక్టులకు ఆచార్యునిగా ప్రకటించారు. రామభద్రాచార్య గారు మొత్తం 22 భాషలలో మాట్లాడగలరు. వీటితో పాటు సంస్కృతం, హిందీ, అవధి, మైథిలిలో అనేక ఇతర భాషలలో సహజ కవి మరియు రచయిత కూడా. 100 కంటే ఎక్కువ పుస్తకాలు మరియు 50 పత్రాలను రచించారు. 4 పురాణ పద్యాలు, తులసీదాస్ యొక్క రామచరిత్ మానస్పై హిందీ వ్యాఖ్యానాలు, హనుమాన్ చాలీసా, ఒక సంస్కృత వ్యాఖ్యానం, అష్టాధ్యాయి, అలాగే ప్రస్థానత్రయి గ్రంథాలపై సంస్కృత వ్యాఖ్యానాలు రచించారు. గిరిధర్ గారు భారతదేశంలో అందరికీ బాగా తెలిసొచ్చింది 2003లో. జూలై 2003లో అలహాబాద్ హైకోర్టులో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాద కేసుకు సంబంధించిన ఇతర ఒరిజినల్ సూట్ నంబర్ 5లో మతపరమైన విషయాలకు నిపుణుడైన సాక్షిగా రామభద్రాచారి గారు నిలిచారు. ఆ రోజు అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు బాబ్రీ మసీదు కింద రామమందిరం ఉందనడానికి మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలున్నా కోర్టుకు చూపించాలి అని అడిగినప్పుడు అందరూ చేతులెత్తేసిన ఒక్క గిరిధర్ గారు మాత్రమే దీనికి సమాధానం చెప్పారు. తన హడాఫిట్లో అయోధ్యను హిందువులకు పవిత్ర నగరంగా మరియు రామ జన్మస్థలంగా వర్ణిస్తూ రామాయణం, రామతాపానీయ ఉపనిషద్, స్కంద పురాణం, యజుర్వేదం, అథర్వేదం వంటి పురాతన హిందూ గ్రంథాలను ఉదహరించారు. అలాగే తులసీదాస్ గారు స్వరపరిచిన 2 రచనల నుండి పద్యాలను కూడా ఉదహరించారు. అవి వివాదానికి సంబంధించినవి అని అతని అభిప్రాయం. 1528లో మొఘల్ పాలకుడు బాబర్ రామమందిరాన్ని ధ్వంసం చేయమని జనరల్ మీర్బాకి ఆదేశించిన వివాదాస్పద స్థలంలో
ఆలయాన్ని ధ్వంసం చేయడం, అలాగే మసీదు నిర్మాణం గురించి వివరిస్తుంది. సనాతన ధర్మంచే ఆరాధనకు చిహ్నంగా పరిగణింపబడుతుంది. రెండవ ఉల్లేఖన మసీదును ప్రస్తావిస్తూ కవితావళి అనే ఒక పద్యం వినిపించారు. తన క్రాస్ ఎగ్జామినేషన్లో రామానంద శాఖ చరిత్ర, దాని మఠాలు, మహంతులకు సంబంధించిన నియమాలు, అఖారాల ఏర్పాటు మరియు తులసీదాసు గారి రచనలను కొంత వివరంగా వివరించారు. మసీదు అనుకూల పక్షాల ద్వారా విన్నవించబడినట్లుగా వివాదాస్పద ప్రాంతానికి ఉత్తరాన అసలు ఆలయం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చుతూ అతను స్కంద పురాణంలోని అయోధ్య మహాత్మా విభాగంలో పేర్కొన్న జన్మభూమి సరిహద్దులను వివరించారు. జస్టిస్ సుధీర్ అగర్వాల్ గుర్తించిన వివాదాస్పద ప్రాంతం యొక్క ప్రస్తుత ప్రదేశమే అది. అయినప్పటికీ 1950 నుండి 1985 వరకు తాళం వేయబడిన ప్రాంతం వెలుపల రామ్ చబూత్రా అంటే రామవేదిక ఉందా, అలాగే చాటి పూజన్ స్థల్ ఎక్కడ ఉందో, రాముడి విగ్రహాలు ఉన్నాయా అనే విషయం తనకు తెలియదని చెప్పారు. రాముడి యొక్క సోదరుడు లక్ష్మణుడు, అలాగే రాముడు భార్య సీతను జన్మభూమి ఆలయం వెలుపల రామ్ చబూత్ర వద్ద ప్రతిష్ఠించారని కూడా వాదించారు. ఈయన వాదనలతో ఆ రోజు జస్టిస్ సుధీర్ అగర్వాల్ గారు ఇక్కడ ఒక మిరాకల్ జరిగిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఫ్రెంచ్, భోజ్పురి, మైథిలి, ఒరియా, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, మగధీ, అవధి ఇలా మొత్తం 22 భాషలను మాట్లాడగలరు ఆయన. స్వతహాగా అందులైనటువంటి రామభద్రాచార్య గారు అందుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. 1996 ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో తులసి అందుల పాఠశాలను రామభద్రాచార్య గారే స్థాపించారు. 2001 సెప్టెంబర్ 27న చిత్రకూట్లో వికలాంగ విద్యార్థుల కోసం మాత్రమే ఉన్నత విద్యా సంస్థ అయిన జగద్గురు రామభద్రాచార్య వికలాంగ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇది వైకల్యాలున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం. యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆర్డినెన్స్ ద్వారా సృష్టించబడింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చట్టం 32గా ఉత్తరప్రదేశ్ శాసనసభ ద్వారా ఆమోదింపబడింది కూడా. ఈ చట్టం ద్వారా స్వామి రామభద్రాచార్య గారు విశ్వవిద్యాలయం యొక్క జీవితకాల ఛాన్సలర్గా నియమితమయ్యారు. అలాగే మధ్యప్రదేశ్లోని సత్నాలో వికలాంగ్ సేవా సంఘ్ అనే సంస్థను కూడా స్థాపించారు. దీని లక్ష్యం ఏమిటంటే కమ్యూనిటీ అవగాహన కల్పించడం, అలాగే గ్రామీణ భారతదేశంలో పిల్లల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, వికలాంగ పిల్లలకు మంచి విద్యను అందించడం ద్వారా జగద్గురు రామభద్రాచార్య వికలాంగ విశ్వవిద్యాలయం యొక్క విద్యా కార్యక్రమాలకు అనుబంధంగా ఉండడం దీని ప్రాథమిక లక్ష్యం. రామభద్రాచార్య గారికి హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. 2007 నవంబర్లో ఆల్ ఖైదా సభ్యుడు అని చెప్పుకునే వ్యక్తి రామభద్రాచార్య గారికి ఇస్లాంను అంగీకరించమని లేదా చనిపోవడానికి సిద్ధంగా ఉండమని, అలాగే అతని శిష్యులకు కూడా బెదిరింపు లేఖలు పంపించారు. పోలీస్ సూపరింటెండెంట్ కమల్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ లేఖ హరిద్వార్ నుండి పంపబడిందని, రామభద్రాచార్య యొక్క భద్రతా ఏర్పాట్లు పెంచామని, అలాగే లేఖపై తీవ్రమైన విచారణ చేపట్టామని కూడా చెప్పాడు ఆ రోజు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.